హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా! అదేనండి. మన తెలంగాణలో మేడారం మహాకుంభమేళా జాతర అయితే నడుస్తుంది కదా! ఆసియాలోనే అతిపెద్ద జాతర అండి. అయితే మీకు మినీ మేడారం గురించి తెలియజేయడమే నాకు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అదేనండి మన చింతలగట్టు సమ్మక్క సారలమ్మ జాతర. మినీ మేడారంగా పిలువబడే ఈ జాతర ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా? ఇది మన మహబూబాబాద్ జిల్లాలోనే ఉందండి. మహబూబాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవేలో గూడూరుకి అతి దగ్గరలో ఎన్హెచ్ హైవేని ఆనుకొని మనకి ఈ జాతర అనేది జరుగుతుందండి. పచ్చని దట్టమైన అడవులలో మన సమ్మక్క సారలమ్మ తల్లులు కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మన మినీ మేడారం మహా మేడారం కుంభమేళాకి ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ జాతర అనేది జరుగుతుందండి. చూసారా ఈ హైవేని మనం ఇక్కడ బస్సు దిగి కొద్దిగా లోపలికి నడిచినట్లయితే మన తల్లులు కొలువై ఉన్న గద్దెలు మనకి దర్శనమిస్తాయి. ఈ పచ్చని ప్రకృతిలో అమ్మవార్లు కొలువై ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే మన వనదేవతల జాతర ఈ నెల జనవరి 28 నుంచి 31 4 రోజుల్లో కన్నుల పండగ జరుగుతుంది. పచ్చని వనమంతా జనసంద్రంగా మారుతుంది. ఒకప్పుడు ఆదివాసులు మాత్రమే జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు జనజాతరగా మారింది. చూడండి ఇప్పుడు ఈ మినీ మేడారంలో మనకి ఏర్పాట్లయితే అన్నీ కంప్లీట్ అయ్యాయండి. తొందరగా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని జాతరకి మినీ మేడారం ముస్తాబవుతుంది. పార్కింగ్ కానీ స్నానాల గదులు కానీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని షాప్స్ కూడా ఇప్పుడు ఉన్నాయండి. 4 రోజుల్లో అయితే ఈ ఆవరణంలో మొత్తం షాప్స్తో నిండిపోతుంది. ఈ జాతర ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను అనేది చాటుకుందండి. ఇక్కడ ఎటువంటి ఆర్భాటాలు మనకు కనిపించవు. చూసారా, మనకి మేడారం మాదిరిగానే మినీ మేడారంలో కూడా ఈ విధంగా ఫెన్సింగ్ అనేది గద్దెల చుట్టూ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇది మనకి అమ్మవారి గద్దెలకు చేరుకోవడానికి ప్రధాన ముఖద్వారం అండి. ఈ ముఖద్వారం నుంచి మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి ఈ గంటలు మనం మోగించుకొని తల్లుల దర్శనానికి వెళ్ళాలి. ఈ ఆవరణంలోనే సమ్మక్క తల్లి, సారక్క తల్లి, గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ తల్లులు కొలువై ఉన్నారు. ఎటువంటి గుళ్ళు గోపురాలు ఇక్కడ మనకు కనిపించవు. ఆర్భాటాలు అస్సలు కనిపించవు. విలువైన కానుకలు లేవు. ఇక్కడ విలాసవంతమైన వసతులు లేవు. ఇక్కడ బెల్లమే ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ప్రకృతితో మమేకమై జరిగే జాతర ఇది. చిన్న పెద్ద కులం మతం తేడా లేకుండా ఈ జాతరలో జరిగే 4 రోజులు ప్రజలు తల్లులను గుండెలలో పెట్టుకొని గద్దెల దర్శనం చేసుకుంటారు. వనభోజనాలు చేస్తూ ప్రకృతికి చాలా దగ్గరవుతారు. మొదటగా మనకు సమ్మక్క తల్లి గద్దె దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి సారలమ్మ తల్లి గద్దె అనేది దర్శనమిస్తుంది. అమ్మవార్లను దర్శించుకొని కోరికలు తీర్చే కొంగు బంగారం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కొంతమంది వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, మహామేడారాన్ని దర్శించుకోలేని వాళ్ళు ఎటువంటి చింత చెందకుండా ఈ అమ్మవార్లను దర్శించుకొని వారి యొక్క ఆశీర్వాదం పొందాలని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అండి. జాతర సమయంలో జనసంద్రంగా మారుతుంది ఈ మేడారం. అప్పుడు మళ్ళీ మీకు ఇంకొక వీడియో అనేది తీస్తానండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ దర్శనం చేసుకోవాలని ఈ వీడియో ముందుగా చేస్తున్నాను. మహామేడారం, మినీ మేడారం 2 జాతరలు ఒకే విధంగా మనకి ఇక్కడ జరుగుతాయి. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ట్రాన్స్పోర్ట్ కానీ మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ చాలా చక్కగా ఉంటాయండి. అంతేకాకుండా మనం పచ్చని అడవి కూడా పక్కనే ఆనుకొని ఉండడం వల్ల అనుభూతిని కూడా పొందుతాము. థ్యాంక్ యూ.